మరణాత ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనకు అందిస్తున్నటువంటి వాక్య వాగ్దానం మొదటి దినవృత్తాంతముల గ్రంథము 19వ అధ్యాయం 13వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. ధైర్యము కలిగి ఉండుము, యెహోవా తన దృష్టికి ఏది మంచిదో దానిని చేయునుగాక. ఇది ప్రత్యేకమైనటువంటి మాట కనబడుతూ ఉంది. ధైర్యము కలిగి ఉండుము అనే మాట దేవుడు మనకు సెలవిస్తున్నాడు. మనకున్న బాధలను బట్టి, భయంకరమైన శ్రమలు బట్టి, అప్పులు బట్టి, శత్రు భయాలను బట్టి అనేక మంది అనేక రకాలుగా భయపడుతూ ఉన్నారు. వ్యాధులను బట్టి, అలాగే దెయ్యములను బట్టి, శోధనలను బట్టి ప్రతి ఒక్కరు కూడా కుటుంబ పరిస్థితులను బట్టి భయపడుతూ ఉన్నారు. ఇలాంటి సమయంలో యెహోవా తన దృష్టికి ఏది మంచిదో దానిని చేస్తాడు. మనకు తెలుసు ఎప్పుడు మనకు సహాయం చేయాలో, ఎప్పుడు మన జీవితాన్ని చక్కబెట్టాలో, ఏది మంచి అని ఆయన తలుస్తున్నాడో, మన జీవితంలో ఏది మంచిగా జరగాలనుకుంటాడో అదే చేస్తాడు. కాబట్టి ఏమాత్రం కూడా భయపడాల్సిన అవసరం లేదు. మనం నమ్ముకున్న దేవుడు నమ్మదగిన దేవుడు. కాబట్టి ధైర్యంగా ఉండండి. ఏ శ్రమ వచ్చినా ప్రభువు మాకు మంచే చేస్తాడు అని నమ్మండి. విశ్వాసంతో ముందుకెళ్ళండి. ప్రార్థన చేసుకోండి. దేవుడు అంత గొప్ప మంచి కార్యాన్ని మీ కుటుంబాల్లో జరిగించునుగాక. ఆమేన్. మరణం.